అందరైతే ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాము. ఇప్పుడైతే మేము మా ఆయన పిల్లలు మేము అందరం అయితే ఇక్కడ అబ్దుల్ ఖాదర్ దర్గా దగ్గర అయితే ఉడ్స్ అనమాట జాతర అనేది సాగుతుంది. చూడ్డానికి అయితే వచ్చినాము. ఆ ఉడ్స్ ఎలా ఉందో, జాతర ఎలా సాగిందో మీరు కూడా చూసేయండి. ఇప్పుడు చూసారా, ఉడ్స్ దగ్గరికి అయితే మనం రీచ్ అయితే అయిపోయినాం అనమాట. మనకు ఉడ్స్ దగ్గరికి అంటే దర్గా దగ్గరికి రాగానే మనకు ఎంట్రీలోనే మనకి జ్యువెలరీ షాప్స్ మొత్తం కనిపిస్తాయి అన్నమాట. మనకు మెడలో వేసుకునే జ్యువెలరీ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి, హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి, మనకు పెట్టుకునే స్టిక్కర్స్ కానించి బ్యాంగిల్స్ వరకు ప్రతి ఒక్క వస్తువు అండి. మనకు లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువులు, అలాగే మేకప్ కిట్స్ కానీ ప్రతి ఒక్క వస్తువు అనేది ఇక్కడైతే మనకు దొరుకుతుందన్నమాట. జాతర అంటేనే ఇంకా మనకు లేడీస్కి సంబంధించినవి, అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మల కానించి అన్నీ అయితే దొరుకుతాయి. చూసారా, పిల్లలకు సంబంధించినవి బాల్స్ కానీ, మనకు కుక్వేర్ అనమాట, మనం వంట చేసుకోవడానికి మట్టి పాత్రల కానించి స్టీల్ గిన్నెలు, అలాగే చెక్కతో తయారు చేసిన వస్తువుల వరకు అయితే మనకైతే అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఎవరైనా ఇంకా వుడ్స్ పడిందని తెలియని వాళ్ళు, ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే, ఇది మన మహబూబ్ నగర్లోనే అండి, అబ్దుల్ ఖాదర్ దర్గా దగ్గర అయితే వుడ్స్ అయితే మొన్న సండే నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే వచ్చి మీరు విజిట్ చేయండి. అలాగే ఇక్కడ చూస్తేనే బ్యాంగిల్స్ అయితే చూస్తేనే తీసుకోవాలనిపించింది. అంటే థ్రెడ్తో తయారు చేసిన బ్యాంగిల్స్ కానీ, స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ, మట్టి గాజులు కానీ, పిల్లలకు మెటల్ గాజులు కానీ, చాలా అంటే చాలా రకాల గాజులు, ఇయర్ రింగ్స్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి చూసినట్లుంటుందని చెప్పేసి అయితే నేను అక్కడ వుడ్స్ దగ్గర జరిగిన షాపింగ్ మొత్తం అయితే షూట్ చేశానన్నమాట. మీరు కూడా చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అలాగే గంట సింబల్ కూడా నొక్కండి. చూడండి, ఇక్కడ మనకు బౌల్స్ కూడా 20 రూపీస్కేనంట. బౌల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి బౌల్స్. అలాగే స్టీల్ సామాన్స్ కానీ ఏవైనా కానీ రీజనబుల్ రేటుగానే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ తీసుకోవాలనుకుంటే చూశాను నేను కూడా, కాకపోతే నేనైతే ఏం తీసుకోలేదు. ఇంకా వీడియో అయితే మీకోసం అయితే షూట్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట. మీరు కూడా చూస్తారనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఇక మన మహబూబ్ నగర్ కాక ఇంకా వేరే వాళ్ళు చూస్తే వాళ్ళకి తెలియదు కదా మన దగ్గర ఇలా వుడ్స్ జరుగుతుంది, దర్గా దగ్గర ఇలా షాపింగ్ ఉంటుందని. అందరు చూసినట్లుంటుందని చెప్పేసి అయితే నేనైతే షూట్ చేసుకొని అయితే తీసుకొచ్చాను. అండ్ స్పెషల్గా ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువులు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూడండి, ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇవైతే ఉంగరాలు అన్నమాట. చూసారా, ఉంగరాలు చూస్తేనే అసలు ఒక్కొక్కటి ఇంత పెద్దగా ఉన్నాయన్నమాట. అన్నీ స్టోన్ ఉంగరాలే అన్నమాట. అండ్ స్పెషల్గా ఈ కమ్మలు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. చూస్తేనే తీసుకోవాలనిపించింది, కానీ కొంచెం ఆ కమ్మలకైతే వాడు రేటు పడనివ్వలేదు కాబట్టి షాప్ అతను, అందుకే తీసుకోలేదు. ఇక్కడ ఇంక బుట్ట కమ్మలు కూడా నచ్చాయి నాకు. ఆయన స్పెషల్గా నాకు పెద్ద పెద్ద బుట్ట కమ్మలు అంటే చాలా ఇష్టం అండి. ఆ పెద్ద పెద్ద బుట్ట కమ్మలు అయితే నాకు చాలా దగ్గర చూసాను. ఆ బుట్ట కమ్మలు చూసారా, ఇవి కూడా చూస్తేనే చాలా అంటే చాలా బాగా అనిపించాయి. షాపింగ్ అయితే చూడండి, ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ కానీ పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే మా పాప కూడా అడిగింది, నాకు కూడా ఇప్పి మమ్మీ చూస్తేనే చాలా బాగున్నాయి అనిపించింది, కానీ అది చిన్న పిల్లలవి అనమాట, అందుకే తీసుకోలేదన్నమాట. ఇక్కడ స్పెషల్గా దర్గా దగ్గర అయితే బూందీ అలాగే గులాబీ పువ్వులు అయితే టెంకాయ తీసుకెళ్ళి అయితే దర్గా దగ్గర దేవునికి అయితే కొడతారనమాట. టెంకాయ అలాగే గులాబీ పూలు బూందీ అనమాట. ఇవి మాత్రమే తీసుకెళ్తారు. ఇంకా అలాగే గుడిబేటికి అయితే వచ్చేసామన్న. గుడిబేటికి అయితే రాగానే మాకైతే వేడివేడిగా జిలేబీ అయితే కనిపించింది అనమాట. పిల్లలు జిలేబీ తింటామని చెప్పేస్తే ఇంకా జిలేబీ అయితే తీసుకొని అలాగే తినుకుంటూ ఇంకా మెల్లగా ఇంటికి అయితే వచ్చేసాం.